తన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణతో తనకున్న అనుబంధం మలిదశ తెలంగాణ ఉద్యమం ముందు నుంచి అంటే 2006, 2007 నుంచే తనకు తెలంగాణ పోరాట పటిమ పట్ల, తెలంగాణలో గొప్ప నాయకుల పట్ల ఉన్న గౌరవం ఈ రోజుది కాదు, విభజన నాడు వచ్చింది కాదు, ఆ తర్వాత వచ్చింది కాదు, లేకపోతే ఇవాళో నిన్నో వచ్చింది కాదని తనకున్న అనుబంధం గురించి చెప్పారు. ముఖ్యంగా గద్దర్తో తనకున్న సంబంధాలు, ఆయన ఒరేయ్ తంబి అని పిలిచేంత ఆప్యాయంగా తమ మధ్య అనుబంధం ఉండేది అని ఆయన చెప్పుకొచ్చారు. సో సభకు అనుమతి ఇవ్వకపోతే ఓకే, కనీసం ప్రెస్ మీట్ కన్నా అనుమతిస్తారా అని నిన్న పొద్దున్న పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినప్పటి నుంచి తెలంగాణలో వాతావరణం వేడెక్కిపోయింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ రోజే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఈ నవనిర్మాణం, తెలంగాణ నవనిర్మాణం అని చెప్పాలా అని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు, అందున మరీ ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దీని మీద చాలా సీరియస్గా మాట్లాడారు. ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు, కొంతమంది నాయకులు మాట్లాడారు. అయితే బీజేపీ అసలు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం వచ్చి ఇక్కడ ఎందుకు సభ పెట్టుకోకూడదు, కాంగ్రెస్ ఎమర్జెన్సీ నాటి వాతావరణం కల్పిస్తోంది, ఎవరు ఎక్కడికైనా వెళ్ళి సభలు పెట్టుకోవచ్చు కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పి. సరే, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూనే, అంటే 12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెడుతోన్న తెలంగాణకు శుభాకాంక్షలు చెప్తూనే తెలంగాణ జన సైనికులు ఇక్కడ పార్టీ కార్యకలాపాలు విస్తృతం చేయాలనుకుంటున్నారని ఎప్పటి నుంచో తను అడుగుతున్నా, అనవసరంగా లేనిపోని వేరే రకంగా అర్థం చేసుకుంటారేమో, విద్వేషాల జోలికి వెళ్తారేమో అన్నట్టుగానే తాను ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే తననే తెలంగాణ రావడానికి ప్రశ్నిస్తున్నారో, అంటే ఎవరి అనుమతి తీసుకుని నేను ఇక్కడికి రావాలి, ఆయన పాస్పోర్ట్లన్న ఇది కూడా వాడారు, పాస్పోర్ట్లు తీసుకుని రావాలా అని. గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే పాస్పోర్ట్లు తీసుకురావాలా అని అడిగారు, ఉద్యమం కన్నా ముందు, అంటే తెలంగాణ ఆవిర్భావానికి కన్నా ముందు. సో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా కలిసిమెలిసే ఉంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయినా. కానీ ఇవాళ ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే, మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అవును, ఇది మా అయ్య జాగీరే అని పొన్నం ప్రభాకర్ మంత్రి మాట్లాడి, ఇంకా ఆయన చాలా అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు, నా దగ్గర డబ్బులు ఉంటే నేనే డబ్బులు ఇచ్చి మాట్లాడించేవాడిని, మరి ఆయన ఎవరికి డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారు అని. అలాగే ఆయన మోదీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని బీఆర్ఎస్ రెస్పాండ్ అయింది, జగదీష్ రెడ్డి మాట్లాడారు. అంటే ఒకవైపున కాంగ్రెస్ పార్టీ భయపడుతోందా, ఏ సభకు అనుమతిస్తే ఏమైపోతుంది అని అంటూనే పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు, ఆయన మోడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని, అది బీఆర్ఎస్ వర్షన్గానే చూడాలి జగదీష్ రెడ్డి మాట్లాడింది. సో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంగా ఉంది, తెలంగాణలో తనతో కలిసి వస్తుందా రాదా నాకు తెలియదు, కానీ నేను తెలంగాణలో ఒంటరిగా అయినా పోటీ చేస్తాను, తెలంగాణలో ప్రతి సమస్య మీద మేము అడుగుతాము, మాట్లాడతాము, 1,00,000 మందికి పైగా ఉన్నారు ఇక్కడ జనసేన కార్యకర్తలు అని చెప్పి, నాయకులు కార్యకర్తలు. అసలు వాళ్ళ కోరిక మేరకే నేను ఈ ప్రకటన చేస్తున్నాను. ఇప్పటిదాకా దీని మీద మాకు చర్చ లేదు, ఇప్పటిదాకా అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఎస్, బీఆర్ఎస్ మహారాష్ట్ర వెళ్ళొచ్చు, పంజాబ్ వెళ్ళొచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ వయనాడులో పోటీ చేయొచ్చు, ప్రియాంక గాంధీ వయనాడుకి రావచ్చు, రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సీట్లో. నేను తెలంగాణకి రాకూడదా? హైదరాబాద్లోనే ఆవిర్భవించింది జనసేన. పార్టీ ఆవిర్భావం కన్నా ముందే, యువరాజ్యంలో నేను పనిచేసినప్పుడు అంతకన్నా ముందే నాకు తెలంగాణతో నాకున్న అనుబంధం గురించి ఆయన ఎంత చెప్పుకొచ్చారు. నిన్న చాలా సీరియస్గా మాట్లాడారు. కొంతమంది మనోభావాలు కూడా ఖచ్చితంగా దెబ్బతినే స్థాయిలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. కానీ దాని వెనకాల ఉన్న రీజనింగ్ ఏంటంటే, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. రేపు పొద్దున మీరు అంబేద్కర్ని కూడా అడుగుతారా, ఇక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు పెట్టారని? మన ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం మీద వచ్చిన రియాక్షన్ మీద అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు పెట్టారని అడుగుతారా? బూర్గుల రామకృష్ణారావు విగ్రహం నేను ప్రతిపాదిస్తున్నాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెట్టాలి అని, కోదాడ సరిహద్దు ప్రాంతాల్లో. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదము అని ఒక చాలా కీలకమైన కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. సో దీని మీద ఇక ఇది ఇప్పటితో ఆగదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానన్నారు, ఎందుకంటే రాష్ట్ర విభజనకి ముందు వేరే, రాష్ట్ర విభజన తర్వాత వేరే. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా వేళ్ళూనుకున్న పార్టీ తెలంగాణలో. ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించి 1.5-2 లక్షల మంది కార్యకర్తలు క్రియాశీలకంగా ఉన్నారని ఆ పార్టీ చెబుతోంది.
కానీ ఇప్పటిదాకా తెలంగాణలో కార్యకలాపాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. చేస్తాం, వస్తాం అన్నారు గానీ. అంటే పవన్ కళ్యాణ్ చెప్పినంత ఫార్మ్‌గా చెప్పలేదు. ఇక వైఎస్ఆర్‌సీపీ అయితే ఎప్పుడో ఇక్కడ వదిలేసింది, తెలంగాణతో సంబంధం లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రంలోనే తమ బలమో, బలహీనతో చూపించుకోగలుగుతాయి గానీ, ఒక ప్రాంతీయ పార్టీ అనేక రాష్ట్రాల్లో ఎమర్జ్ అవ్వడం అనేది అంత సులువు కాదు. అవ్వలేదా అంటే అంతకుముందు అయ్యాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? జనసేన ఎంతవరకు తెలంగాణలో పోరాడుతుంది? ఆయన ఏమంటున్నారు? పదవుల కోసమో, ఆధిపత్యం కోసమో కాదు. అక్కడే ఏం పదవి వద్దనుకున్నవాడిని నేను, ఇక్కడేం పదవులు తీసుకుంటాను, వచ్చి ఇక్కడేం పాముకుంటాను. కానీ మా పార్టీ కార్యకర్తలు వాళ్ళిక్కడ ఉండాలనుకుంటున్నారు, వాళ్ళిక్కడ చేయాలనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకి మద్దతుగా నేను ఎప్పుడు ఉంటానని చెప్పారు. వాళ్ళకి మద్దతుగా ఉన్నా ఎలా ఉన్నా జనసేన ఉన్నట్టే. జనసేన చీఫ్ నిర్ణయంతో పనిచేస్తున్నట్టే కదా. సో అది తెలంగాణకు వస్తున్నా అని చెప్పడం, ఇక్కడ పార్టీకి పోటీ చేస్తుందని చెప్పడం కూడా అది చాలా స్పష్టంగా ఎస్ మేము తెలంగాణలో రాజకీయం చేస్తామని. అది కలిపి చేస్తారా బీజేపీతో? ఎందుకంటే బీజేపీ ఇప్పటికే జీహెచ్ఎంసీలో ఒంటరిగా వెళ్తామని రామచంద్రరావు చెప్తున్నారు. అంతకుముందు కూడా జనసేన పార్టీతో కలిసి వెళ్ళలేదు. మరి ఇప్పుడు సాక్షాత్తు ఏపీలో పొత్తులో ఉన్నారు, కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి జనసేన పార్టీ అధినేతకి. సరే ఇదంతా కొంతమంది రాజకీయంగా బీజేపీ ఆడిస్తున్న గేమో, లేకపోతే మోడీ రాసించిన స్క్రిప్ట్ అని ఒకసారి అన్నారు, లేకపోతే ఇంకోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్ఫ్యూజన్ చూడండి. మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు ఆయన అన్నారు. ఇంకోసారి ఏమో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ ఈ సమస్యలను పక్కదారి పట్టించడానికి కలిసి ఆడుతున్న డ్రామాని మళ్ళీ వాళ్ళే అంటున్నారు. రెండు ఎట్లా కుదురుతాయి? ఏదో ఒకటి అవ్వాలి. అయితే మోదీ స్క్రిప్ట్ అవ్వాలి, అయితే కాంగ్రెస్ స్క్రిప్ట్ అవ్వాలి. రెండు స్క్రిప్ట్లు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ చెప్పరు కదా. వాళ్ళ మాటల్లో చెప్తున్నాను. ఇది ఏ స్క్రిప్టో లేకపోతే ఇంకోటో చెప్పారని రాజకీయపరమైన ఆరోపణలు చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. దానికి కారణం ఏదైనా కావచ్చు. రాజకీయం చెయ్యాలి ఇక్కడికి వచ్చి తెలంగాణలో, ఎస్ పోటీ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అది నిన్న డిసైడ్ అయ్యారా, అప్పటికప్పుడు స్పర్ ఆఫ్ ద మూమెంట్లో డిసైడ్ అయ్యారా, అంతకుముందే చర్చించుకున్నారు, అది మనకు తెలియదు. పార్టీలో అంతర్గతంగా జరిగే చర్చ అది. అయితే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఏ పార్టీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అక్కడ పార్టీ ఆఫీసులు పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు. గెలుస్తారా లేదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, వాళ్ళు పోటీ చేస్తారు. బీఎస్పీ పార్టీ ఉంది, వాళ్ళు పోటీ చేస్తారు. లేకపోతే ఇంకొకరితో పొత్తులో పెట్టుకుంటారు. వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న ప్రవీణ్ కుమార్ బీఎస్పీ, ఇక్కడ తెలంగాణ బీఎస్పీకి ఆయన అధ్యక్షుడిగా పనిచేశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ శాఖ పెట్టి అక్కడ అధ్యక్షుడిని కూడా పెట్టారు. సో మహారాష్ట్రలో పెట్టారు, ఒడిశాలో పెట్టారు, పంజాబ్లో పెట్టారు. అలాగే సాటి తెలుగు రాష్ట్రంలో ఉన్న జనసేన ఇక్కడ కూడా వచ్చి రాజకీయం చేస్తూ ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో రెస్పాన్స్ చూస్తే ఇప్పుడు నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కడుపు రగిలిపోతోంది, తెలంగాణ మీ అయ్యి జాగీర్ అని అడుగుతారా అని చెప్పి ఆయన చాలా ఇదయ్యారు, ఎమోషనల్గా అయ్యారు, అంటే సీరియస్ అయ్యారు. మీరు ఆవిర్భావ సభ నాడు, ఆవిర్భావ దినోత్సవం నాడు వచ్చి రాజకీయం చేస్తారా అని. మరి అదే ఆవిర్భావ దినోత్సవం నాడే కదా మేము నవనిర్మాణం మా ప్రయాణం మొదలు పెడతామని జనసేన అంటోంది. సో ఇప్పుడు ఇది జనసేన వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది. ఇక్కడ నుంచి ఎలా ఉంటాయి పరిణామాలు చూడాలి. కాకపోతే ఒకటేంటంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, లేకపోతే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసుకోవడం అది ఎవరికీ మంచిది కాదు. ఇప్పుడు ఏమన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇందాక నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ ఒక్కళ్ళకు కూడా కాంట్రాక్టులు చేయనివ్వు అన్నారు. ఆయన వ్యాపారాలు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ కాంట్రాక్టులు ఇవ్వము అన్నారు. సో ఇది ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది రాజకీయాలు, రాజకీయ నాయకుల మధ్య వ్యవహారం కాస్త ప్రజల మనసుల్లోకి చొప్పించే ప్రయత్నం, సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నం సాధారణంగా ఇది బీఆర్ఎస్ చేస్తుంది. ఈ ఎమోషనల్ రెచ్చగొట్టే వ్యవహారాలు మాత్రం చేయకుండా రాజకీయం ఏదైనా చేసుకుంటారు రాజకీయ పార్టీలు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఉన్నదే ఎక్స్పాండ్ అవ్వడానికి, అధికారం తెచ్చుకోవడానికి. ఎంత పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాదు అన్న వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారం కోసం కాదని అనుకోరు కదా. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఉప ముఖ్యమంత్రి. రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చి ఆయన అవ్వకపోవచ్చు కానీ ఇంకొకళ్ళు ఎవరికి పదవి రావచ్చు కదా. సో చూద్దాం తెలంగాణకు వస్తున్నాను పవన్ కళ్యాణ్ చెప్పిన దాని మీద రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అసలు దీనికి సంబంధించి అంత సీరియస్గా పొన్నం ప్రభాకర్ అంత ఎందుకు ఫైర్ అయ్యారు, పవన్ కళ్యాణ్ని పెయిడ్ ఆర్టిస్ట్ ఎందుకు అంటున్నారు, ఇవన్నీ కూడా చర్చలో మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.